హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ప్రీవియస్ వీడియోస్లోనైతే నా వాయిస్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు. ఇప్పుడైతే నా వాయిస్ సెట్ అయింది. నా ప్రీవియస్ వాయిస్తోనే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అట్లీస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఫస్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ధూప్ స్టిక్స్ని అయితే వాడుతూ ఉంటాము. ఇలా ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత అదంతా కూడా కొద్దిసేపటికి ఇలా పౌడర్ అయితే అయిపోతూ ఉంటుంది. డైలీ ఆ పౌడర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అంతా కూడా ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకొని మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు, పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇలా రాగి ఇత్తడి వస్తువులపైన కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి, ఆ పౌడర్తో మంచిగా క్లీన్ అయిపోతాయి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేసి. ఇలానైతే మీరు రోజుగా దేవుడు వస్తువులన్నీ కూడా మంచిగానైతే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనకి మ్యాచ్ బాక్స్ ఎప్పుడైనా సరే తడి చేతులతో కానీ లేదా ఆయిల్ చేతులతో కానీ ముట్టుకున్నాము అనుకోండి, అది మొత్తం కూడా తడిగా అయిపోతుంది. దానివల్ల సరిగ్గానైతే వెలగదు. మంచిగా వెలగాలి, ఎప్పుడు చెమ్మ లేకుండా ఉండాలి అంటే ఇలా మ్యాచ్ బాక్సెస్లో ఒక 2-3 చాక్ పీసులు, అలాగే కొన్ని బియ్యపు గింజలు కనుక వేసాము అనుకోండి, అందులోకి చెమ్మ అనేది రాకుండా ఉంటుంది, అంటే తడి అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ సైడ్స్కి కనుక తడి తగిలి వెలగలేదు అనుకోండి, కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసి ఇలా రబ్ చేసి తర్వాత కనుక వెలిగించాము అనుకోండి, మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది. మెయిన్గా వర్షాకాలంలో ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడైతే ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఎక్కడికైనా సరే జర్నీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎవరి టూత్ బ్రష్ వాళ్ళైతే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాము. ఇలా క్యారీ చేయడానికి సపరేట్గా మనకు ఒక ఆర్గనైజర్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. బట్ మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక కాటన్ కర్చీఫ్ ఉంది అనుకోండి, నేను వీడియోలో చూపించినట్టుగా కనుక క్యారీ చేశారు అనుకోండి, నీట్గా ఉంటుంది. మనకి కూడా ఎలాంటి ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే రాకుండా ఉంటాయి. ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క బ్రష్ తీసుకొని ఇలా ఒకదానికి ఒకటి తగలకుండా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఫోల్డ్ చేసేసి మనం ఒక రబ్బర్ కనుక వేసి పెట్టాము అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి, ఎలాంటి డస్ట్ పడకుండానైతే ఉంటుంది. మనం ఈజీగానైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇలాంటి కర్చీఫ్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటాం కదా. మనం వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా వాష్ చేసుకోవాలి. ఒకవేళ కనుక వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా కనుక వేసాము అనుకోండి, ఈ కర్చీఫ్స్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతాయి, మురికి కూడా సరిగ్గా పోవు. అలాంటప్పుడు ఏంటి అంటే ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మనం వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, మురికి కూడా చాలా ఈజీగానైతే వదిలిపోతాయి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఇలాంటి నోట్లు, చిరిగిపోయిన నోట్లు అయితే ఉంటాయి కదా, వాటిని ఏంటి అంటే మనకి ఎక్కడో దగ్గర మార్కెట్లో వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి మనం మార్కెట్లో ఇచ్చాము అనుకోండి, ఎవరు కూడా తీసుకోరు. అలా అని మనం ఫెవిస్టిక్తో కానీ గమ్ముతో కానీ అతికించాము అనుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్తో ఇలా రబ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, నోట్ అయితే మంచిగా అతుకుతుంది, మనకి చిరిగినట్టు కూడా కనిపించదు. ఇలా రబ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఫ్యాన్ గాలికి కనుక పెట్టాము అనుకోండి, ఆరిపోతుంది, నోట్ అయితే మంచిగా అతికిపోతుంది, మనం స్టిక్ చేసినట్టు కూడా కనిపించదు. మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఈజీగానైతే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో బాగా పండిన అరటిపళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి, ఒకసారి టిప్ అయితే ట్రై చేయండి. ఇంట్లో ఎలుకలు కనుక ఎక్కువగా ఉండి ఏం రెమెడీస్ ట్రై చేసినా కూడా ఎలుకలు పోవట్లేదు అనుకునే వాళ్ళు లాస్ట్లో ఒకసారి రెమెడీ ట్రై చేయండి, ఎలుకలు అయితే పోతాయి. బాగా పండిన అరటిపండుని తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత నాప్థలిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని, ఇవి మనకి సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇలా బనానాలో మిక్స్ చేసేసి ఎక్కడైతే ఎలుకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎలుకలు అయితే అవి తిని చనిపోతాయి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, పెట్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు తెలియక కనుక తిన్నారు అనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి వాళ్ళు లేవడానికి ముందే కనుక రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కువగా ఎలుకలు ఉన్న వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి. నాప్థలిన్ ట్యాబ్లెట్ స్మెల్కు ఎలుకల్ని అట్రాక్ట్ చేస్తాయి, ఈజీగా బయటకు వచ్చేస్తే తినేస్తాయి. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్క కర్రీలో కూడా కామన్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతూ ఉంటాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలామంది కేజీ 2 కేజెస్ ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ చేయాలి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుగా ఉంది అనుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి మనం ఇన్స్టెంట్గా రోకలతో దంచాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీ అల్లం వెల్లుల్లిని అయితే తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి, మనకి ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా కర్రీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా మిక్సీ కానీ రోకలి ఎలాంటిది అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనైతే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, సమ్మర్లో మనం వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే షూని అయితే పక్కా వాడతాము. మనము ఎక్కువసేపు యూస్ చేయడం వల్ల షూలోనైతే స్వెట్టింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. అలా అని కొన్ని షూస్ని అయితే మనం వాష్ చేయలేము కదా. ఆ స్మెల్ పోవాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే సోప్ ఉంటుంది కదా, సోప్ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ లోపల ఏదైతే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని 2 పీసెస్గా కట్ చేసి షూ మధ్యలో పెట్టి నైట్ అంతా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, షూలో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇలా చేయడం వల్ల షూ నుండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ స్వెట్టింగ్ స్మెల్ కానీ రాదు. మనం పదే షూని వాష్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఎవ్రీడే మనం వాకింగ్కి ఆర్ జాగింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా పెట్టి పడుకున్నాము అనుకోండి, షూ నుండి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ చింతపండును అయితే వాడుతాము. కంపల్సరీ నానబెట్టిన చింతపండే కావాలి. మనం ఒకవేళ నానబెట్టడం కనుక మర్చిపోయాము అనుకోండి, ఇన్స్టెంట్గా చింతపండు అనేది తొందరగా నానిపోవాలి అంటే ఇలా నార్మల్ వాటర్కి బదులు హాట్ వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఒక్క 5 మినిట్స్ కనుక నానబెట్టాము అనుకోండి, చింతపండు గుజ్జు అనేది చాలా మంచిగా వస్తుంది. మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా చింతపండు అయితే మంచిగా నానిపోతుంది. నెక్స్ట్ టిప్, మనకి పూజ రూమ్లో కంపల్సరీ ఇలాంటి పూజ ఆయిల్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం రెగ్యులర్గా ఆయిల్ అనేది డైరెక్ట్గా బాటిల్తో వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం వంపేటప్పుడు ఆయిల్ అంతా కూడా సైడ్స్కి అనేది కారిపోతుంది. అలాంటప్పుడు మనం పెట్టిన ప్లేస్లో కూడా మొత్తం ఆయిల్ మరకలు, ఆయిల్ జిడ్డు, పూజ రూమ్ అంతా కూడా ఆయిలీగా అయిపోతుంది కదా. అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక టిష్యూ పేపర్ని ఇలా క్యాప్కి పెట్టేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ సైడ్ నుండి లీక్ అయినా సరే టిష్యూ పేపర్ మీద పడుతుంది. సో దానివల్ల మనకు ఆయిల్ మరకలు కానీ ఆయిల్ జిడ్డు కానీ మనకి కానీ పూజ రూమ్లో కానీ మనం పెట్టిన ప్లేస్లో కానీ పడకుండా చాలా నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడు ఆయిల్ బాటిల్ యూస్ చేసినా కూడా ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో ఎగ్స్ అయితే తొందరగా పాడైపోతాయి. మనం హాఫ్ డజన్ తెచ్చుకున్న తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చూసుకోకుండా డైరెక్ట్గా కర్రీ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు కొన్నిసార్లు పాడైపోయిన ఎగ్ ఒక్కటి కనుక వేసాము అనుకోండి, ఎగ్ కర్రీ అంతా పాడైపోతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా ముందుగా చెక్ చేసుకోండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఎగ్ని కనుక వేసాము అనుకోండి, ఎగ్ కనుక అడుక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఫ్రెష్గా ఉందని అర్థం. ఒకవేళ పైన కనుక తేలింది అనుకోండి, అది పాడైపోయింది అని అర్థం. ఇప్పుడు నేను చూపించే ఎగ్ అయితే ఫ్రెష్గా ఉంది, సో అందుకనేసి అడుక్కు అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో ఎగ్ కూడా చూపిస్తున్నాను, అది కూడా అడుక్కు అయితే వెళ్ళిపోయింది. ఇలా 2 ఎగ్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. మనం కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ ఎన్ని కావాలి అంటే అన్ని ఇలానైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్లో ఎగ్ని వేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్కను కనుక వేసాము అనుకోండి, ఎగ్ అనేది పగిలిపోకుండా తొందరగా ఉడుకుతుంది. ఈ నిమ్మ చెక్క వేయడం వల్ల గిన్నె అడుగు భాగం అనేది నల్లబడకుండా ఉంటుంది. ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కనుక ఉడికించాము అనుకోండి, ఎగ్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా కిచెన్ సింక్లోనే బౌల్స్ అయితే క్లీన్ చేస్తాము. కొన్నిసార్లు సింక్ అయితే బ్లాక్ అవుతుంది, సింక్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. సింక్ బ్లాక్ అయినప్పుడు ఏంటి అంటే ఇలా హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి సింక్ పైప్లో కనుక పోసామో అనుకోండి, బ్లాకేజ్ అయితే ఈజీగా పోతుంది. అలాగే అందులో ఏదైనా ఆయిల్ అలాంటిది ఏదైనా స్ట్రక్ అయినా సరే హాట్ వాటర్ వేయడం వల్ల ఈజీగా వదిలిపోతుంది. మరీ ఎక్కువ కాదు, గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులో బేకింగ్ సోడాతో పాటు కొంచెం వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని సింక్ పైప్లో పోసాము అనుకోండి, ఇన్స్టెంట్గా బ్లాకేజ్ అనేది పోతుంది. అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా పోతుంది. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే ఒక న్యూస్ పేపర్ని డిప్ చేసేసి ఈ హోల్ పైన పెట్టేసి నైట్ కనుక పెట్టి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో నుండి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. అలాగే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అలాంటివి కూడా తిరగకుండానైతే ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే కిచెన్ సింక్ బ్లాక్ అయితే ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి
టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.